న్యూస్ విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది బాధితులైతే ఇళ్లలోంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. సహాయక బృందాలు కూడా అక్కడకు చేరుకోలేకపోతున్నారు. దీంతో డ్రోన్ల ద్వారా వారికి ఆహారాన్ని అందిస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సింగ్ నగర్ సమీప ప్రాంతాల నుంచి ఎవరైతే వరద ముంపులో చిక్కున్నారో వారికి ఆహార పదార్థాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతమంది రైతులు ఎవరైతే తమ పొలాలకు ఈ డ్రోన్ల సహాయంతో ఎరువుల మందులను స్ప్రింకింగ్ చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సాయంతో ఇక్కడికి ప్రభుత్వం తరఫున ఈ ఆహార పదార్థాలను ఈ బిల్డింగులపై చిక్కుకున్న వ్యక్తులకు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ డ్రోన్ లో చూడొచ్చు. ఏదైతే ఈ డ్రోన్ సహాయంతో పైకి ఆహార పదార్థాలని పంపిణీ చేస్తున్న విజువల్ ను కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే ఈ బిల్డింగ్ పైన వ్యక్తులు ఉన్నారో సుమారుగా వారికి సంబంధించి ఎంత ఆహారం సరిపోతుంది ఏంటి అనే విషయాలను వారి వివరాలను తీసుకున్న అనంతరం ఈ డ్రోన్ సహాయంతో ఆ బిల్డింగ్ మీదకు ఈ ఆహార పదార్థాలను వెళ్లి అందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం ఇక్కడ ఈ సింగ్ నగర్ ప్రాంతంలో చూసినట్టయితే పలు డ్రోన్లు ఈ కార్యక్రమాల్లో ముంపు ప్రభావిత బాధితులకు ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ఉపయోగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏ అయితే ఇక్కడ గాలిలో ఈ బిల్డింగ్ పైకి 2-3 డ్రోన్లు ఎగురుతున్నాయో అవి పూర్తిగా ఈ బిల్డింగ్ పైన ఉన్న వ్యక్తులకు ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ డ్రోన్లను తీసుకొచ్చిన రైతు ప్రస్తుతం మనతోటి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా దీన్ని ఉపయోగిస్తున్నారు అనేది. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా దీన్ని ఉపయోగిస్తున్నారు? సార్, నీటిలో రాలేని వాళ్ళు, బిల్డింగ్ల మీద ఉన్నవాళ్ళు, వాళ్ళకి డ్రోన్ల ద్వారా మేము ఫుడ్ సప్లై చేస్తున్నాము. మాకు ఫోన్లు చేస్తే వచ్చి మేము స్వచ్ఛందంగా సప్లై చేస్తున్నాం సార్. అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఇక్కడికి రావాలని కోరిందా, లేకపోతే మీరు స్వచ్ఛందంగా వచ్చారు? ప్రభుత్వం రావాలని కోరింది సార్. ప్రభుత్వం రావాలని కోరితేనే మేము వచ్చాము. వచ్చి మేము స్వచ్ఛందంగా కూడా సప్లై చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు పైన ఉన్న వాళ్ళ వివరాలు ఎట్లా తీసుకుంటారు? ఎట్లా అంటే ఇక్కడ వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేదా చేతులు ఊపుతున్నారు వాళ్ళు. చేతులు ఊపినప్పుడు పంపిస్తున్నాం మేము. వాళ్ళు తీసుకొని మళ్ళీ ఏమంటే డ్రోన్ వచ్చేస్తుంది. 8 కేజీల నుంచి 10 కేజీల వరకు ఒక్కొక్కసారి వెళ్ళిద్ది సార్. ఒక 10 మందికి ఒక్కసారిగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సుమారు ఇక్కడ ఎన్ని డ్రోన్స్ పనిచేస్తున్నాయి? ఇక్కడ ఒక 20 డ్రోన్స్ పనిచేస్తున్నాయి సార్. వేరే చోట మళ్ళీ ఎక్స్ట్రా చేస్తున్నాయి. మాకు తెలిసి ఇక్కడ ఒక 20 డ్రోన్లు. ఇది మొత్తం మీద ఇక్కడ డ్రోన్లు తీసుకొచ్చిన రైతులు చెప్తున్న విషయాలు. దాదాపు ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు సంబంధించి ఒక 20 డ్రోన్ల ద్వారా మొత్తం ఈ సమీప ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడే మనం ఏదైతే ఒక డ్రోన్ ను చూస్తున్నామో ఇప్పుడే కాసేపటి క్రితమే ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లి బిల్డింగుల పైన చిక్కుకున్న బాధితులకు ఆహార పదార్థాలని పంపిణీ చేసి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఇదే డ్రోన్ ద్వారా మరికొంతమందికి ఆహారాన్ని పంపించే కార్యక్రమం కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు రైతులు స్వచ్ఛందంగా ఈ డ్రోన్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఇక్కడి నుంచి ఆహార పదార్థాలను దాని ద్వారా సరఫరా చేసేందుకు ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే బాధితులకు అన్ని రకాలుగా హెల్ప్ చేసేందుకు మాత్రం అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా సన్నద్ధమైందని ఓవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు సుదూర ప్రాంతాల ప్రజలకు మాత్రం ఆహారం సక్రమంగా పంపిణీ కావట్లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ డ్రోన్ల సహాయంతో దగ్గర ప్రాంతాలకు ఆహార పదార్థాలను చేరవేస్తున్నారో దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కూడా ఇదే తరహాలో ఆహారాన్ని పంపిణీ చేసి అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని మాత్రం స్థానికులు కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ, సింగ్ నగర్.